హేట్ చేసేటోళ్ళు ఎవరో కాదు, మన పక్కనే ఉంటారు వాళ్ళు. ఏం చేయలేరు నాకు. నేను ఏది చేసినా తట్టుకుంటా. ఒక్కడినే నేను. నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చేంత వరకు, నేను నాకు తోడున్నంత వరకు నేను అసలు వీడియోలు ఆపను, చేస్తూనే ఉంటాను. నాది నేనే ఉంటాను. ఫస్ట్ అయితే లదాఖ్ రైడ్ అయితే కొడదాం అనుకుంటున్నా. అప్పటిలోపు అయితే బైక్ తీసుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ దేవరకొండ. చాలా రోజులైంది వీడియోస్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు, ఏమైంది, అసలు ఏంది అని మీరు అనుకోవచ్చు. మొత్తానికి యూట్యూబ్ వదిలేసినా ఏంది అని మీకు చాలా మందికి డౌట్ వచ్చి రావచ్చు. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, ఏంది బ్రో అసలు వీడియోస్ వస్తలేవు ఏంది అనేది. నేనైతే కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను. ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఏంటంటే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా, నా వాళ్ళే నన్ను మోసం చేశారని అలా పెట్టానని అనుకుంటారు కదా. అనుకునేది ఏంది, పెట్టాను కదా. దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు. అసలు ఏమైంది, ఎందుకు ఏమైంది, ఎవరు మోసం చేశారని డౌట్ రావచ్చు. అసలు ఏంది, అసలు రైడ్స్ చేస్తాడు అనుకుంటే ఆల్ ఇండియా రైడ్ గెలిచిన తర్వాత అసలు రైడ్స్లో ఏం లేవు. ఇంకా ఇంటర్నేషనల్ రైడ్ అన్నాడు, పాస్పోర్ట్ అన్నాడు, ఇంకా ఏంది స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నారు కదా. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పినాను కదా, అది ఏంది, ఏం ప్రాబ్లమ్స్ అంటే, నాకైతే చాలామంది మనోళ్ళే, ఇంకా నా వాళ్ళే మోసం చేసిరు అనుకోండి. వాళ్ళ గురించి చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఇంకా ఏం చెప్తాం, ఏంది, మనదే ప్రాబ్లం ఉంటుంది, ఎవరిని ఎక్కువ నమ్మొద్దు అనేది అయితే ఇప్పుడైతే అర్థమైంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నడుస్తున్నాయి, ఫ్యామిలీ గొడవలు నడుస్తున్నాయి. దానివల్ల కొంచెం అసలు బయటికి కూడా వెళ్ళట్లేదు, ఏ జాబ్ కూడా వెళ్ళట్లేదు, ఖాళీగానే ఉంటున్నాను. ఈ బైక్ ఈఎంఐ కట్టడానికైనా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. అలాగే మన రైడ్ ప్లాన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు అనుకోవచ్చు యూట్యూబ్ వదిలేస్తున్నాను. కాదు కాదు కాదు, యూట్యూబ్ కంటిన్యూగా రన్ అవుతుంది. మళ్ళీ మనం మోటో వ్లాగింగ్ చేస్తాం. ఈసారి అయితే మంచి రైడే చేయబోతున్నా. అది ఏంది, ఎట్లా అనేది మీకు కొన్ని వీడియోస్లో, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అన్నీ మీకు తెలుస్తాయి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మనది కొద్ది రోజుల్లోనే రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక బైక్ కోసం అయితే చూస్తున్నాను. ఏంటంటే మన RR 310 మీద అయితే రైడ్ చేయలేం. వేరే బైక్ కోసం అయితే చూస్తున్నాను. తీసుకుంటే మేబీ కొత్త బైక్ అయినా తీసుకుంటాను, లేదంటే ఒక బైక్ ఉంది సెకండ్స్లో, ఆ బైక్ అయినా తీసుకుంటాను హిమాలయన్లో. ఆ పాత బైక్ ఏమైంది బ్రో అంటే, ఆ పాత బైక్ నాకు అమ్మిన ఆయన రిటర్న్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ తిడుతుందంట, అదేదో రీజన్ చెప్పి అయితే తీసుకెళ్ళిండు. అంత అన్ని కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత ఆ బైక్ వదలాలంటే నాకైతే నిజంగా మనసు ఒప్పలేదు. అయినా సరే ఇచ్చేసాను, ఇంకా వేరేది ఏదైనా తీసుకుందాం అన్నట్టు. కానీ RR 310 మీద అయితే రైడ్ చేయలేను, లాంగ్ రైడ్ చేయలేను. చాలా అనుకున్నా, నేపాల్ అని, శ్రీలంక అని చాలా అనుకున్నా. బైక్ లేకుండా కూడా ట్రావెలింగ్ చేద్దామని మీకు కూడా చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. కానీ ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది. ఇంకా ఏంటంటే మన వీడియోస్ ఏవి హైలైట్ కావట్లేదు. దానికోసం అయితే కొంచెం కూడా కాదు, చాలా బాధపడ్డాను. చాలా ఖర్చు పెట్టిన ఆల్ ఇండియా రైడ్లో. కొంచెం కూడా సక్సెస్ రాలే అని కొంచెం బాధపడ్డా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, చాలామంది, నాకంటే చాలామంది ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెట్టి చాలా కష్టపడి ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళకే సక్సెస్ రాలేదు. నేను ఒక ఆల్ ఇండియా రైడ్ చేసే సక్సెస్ రావాలనుకోవడం, రాకపోవడం, అలా బాధపడొద్దని ఇప్పుడైతే అర్థమైంది. ఏదేమైనా సక్సెస్ రాకపోని కంటిన్యూగా అయితే ఈ వీడియోస్ చేస్తుంటాను. మీరైతే లైక్ చేయండి, చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి. షేర్ చేస్తలేరు, వ్యూస్ కూడా రావట్లేదు. ఎందుకంటే మీరు షేర్ చేయాలి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతా. నేను చాలా వీడియోస్ చేయగలుగుతా ఇలాంటివి, ఒకటి కాదు. నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతా, నాకు అది ఉంది, వెళ్ళాలని ఉంది, వెళ్ళే ధైర్యం ఉంది, చేస్తాను నేను ప్రతిదీ. చాలామంది దేవరకొండ నుంచి అంటున్నారు, దేవరకొండ నుంచి ఎవరు వెళ్ళలేదు, ఆల్ ఇండియా రైడ్స్ చేయలేదు ఇంతవరకు, ఇలాంటి రైడర్స్ ఎవరు లేరు, నువ్వు ఉన్నావు బ్రో, ఎందుకు ఆపేస్తున్నావు వీడియోస్, చేయి బ్రో, ఏదో ఒక వీడియో చేయి బ్రో, మీ వీడియోస్ చూడాలని. చాలామంది లైక్ చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు హేట్ చేసేటోళ్ళు ఎంతమంది, లైక్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. హేట్ చేసేటోళ్ళు ఎవరో కాదు, మన పక్కనే ఉంటారు వాళ్ళు. మనకి ఇట్లా సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చి పక్కకి వెళ్ళి హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకున్న వేస్ట్. అట్లా నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవడు మనోడు కాదు, ఎవరిని నమ్మకండి. దొంగ సామ్రాజ్యం ఇది మొత్తం. అసలు ఇప్పుడు నడుస్తున్నది ఏమంటారు, కర్మ అంటారు చూసారా, అది ఎవరికి వదలదు. నన్ను మోసం చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తున్నా కదా, కర్మ విల్ బి రిటర్న్, వస్తుంది కర్మ. వాళ్ళు బాధపడతారు. నేను ఎంత బాధపడ్డానో, ఎంత కష్టపడి ఇంత బాధలో ఉన్నానో, అయినా సరే నేను తట్టుకొని పైకి రానిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. వాళ్ళకు కూడా తెలుస్తుంది నా బాధ ఏందో. ఒకరికి చెప్పడం అంటే, ఒకరిని బ్లేమ్ చేయడం అంటే, నాకు తెలియకుండా చాలామంది నా వెనుక చాలా బ్లేమ్ చేస్తారు. అసలు నేను ఇది చేసినా అది చేసినా అని ఏదో బ్లేమ్ చేస్తారు. ఎవరో కాదు, మా ఇంటోళ్ళే. ఎవరో కాదు, మా ఇంటోళ్ళు అంటే మా అమ్మ నాన్న కాదు, ఉంటారు కొంతమంది. ఇంకా మీకు అర్థమైనాలే, ఏం చేయలేరు నాకు. నేను ఏది చేసినా తట్టుకుంటా, ఒక్కడే నేను, నాకు ఎవ్వరు లేరు.
ఒక్కనే తట్టుకుంటా, ఒక్కనే ఫైట్ చేస్తా. ఏం చేయలేరు నాకు. అర్థమైందా? మా అంటే చచ్చిపోతానేమో. చంపేస్తారా? చంపేయండి. అంతేగాని నేనైతే అస్సలు ఆగేదే లేదు. ఎంత బ్లేమ్ చేసుకుంటారో చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనైతే అస్సలు భయపడా. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నా. అప్డేట్ మీకే, ఆ హేటర్స్కే. చూస్తారు వాళ్ళు నా వీడియో ఖచ్చితంగా. ఏంది ఇన్ని రోజుల తర్వాత వీడియో పెట్టిండు ఏందని మీకే చెప్తున్నా. రైడ్ స్టార్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా రైడ్ స్టార్ట్ చేస్తా. మళ్ళీ రైడ్కి వెళ్తా. ఈసారి అయితే లాంగ్ రైడ్ ఉండబోతుంది, లాంగ్ డేస్ కూడా ఉండబోతుంది. 1 year 6 months ఏందని అనుకుంటారు కదా. అంటే 6 months వెళ్తున్నారా, 6 months రైడా, 3 months రైడా, ఇట్లా రైడ్ డిసైడ్ ఉంటుంది కదా. నాది అట్లనే లేదు, అన్లిమిటెడ్ రైడ్. ఎన్ని రోజులైనా పట్టవచ్చు. వెళ్ళిపోతున్నాయి ఇప్పుడైతే. మీకు మంచి మంచి వీడియోలు, ఈసారి డ్రోన్ షాట్స్ కూడా ఉండబోతున్నాయి. డ్రోన్ కూడా తీసుకోబోతున్నాను. మీరు ఎంతమంది హేట్ చేసినా కూడా నాకు లైక్ చేసేటోళ్ళు నా వాళ్ళు ఉన్నారు రా భయ్. మీరు ఏం చేయలేరు, చెప్తున్నా కదా ఓపెన్గా. ఏం చేయలేరు. ఏం చేసినా కూడా నేను ఆపను. ఎందుకంటే మీరెంత హేట్ నా గురించి లేకున్నా కూడా బయట చెప్పుకుంటున్నారు కదా. నాకు లైక్ చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇస్తారు. నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చేంత వరకు, నేను నాకు తోడున్నంత వరకు నేను అసలు వీడియోలో ఆపను, చేస్తూనే ఉంటాను. నాది నేనే ఉంటాను. మీరు నా గురించి ఏదేదో బయట చెప్పుకుంటున్నారు కదా, అది ప్రూఫ్ కావు. ఎందుకంటే నేను అలాంటివన్నీ కాదు. అర్థమైందా? నేను అలాంటివన్నీ కాదని చాలామందికి తెలిసే. నేను ఏ గొడవలో ఉండను, ఎక్కడికి వెళ్ళను, ఎవరితోటి గొడవ పెట్టుకొని ఉత్తి పుణ్యానికి. నాదేందో నేనే చూసుకుంటా. నేను ఎప్పుడు సింగిల్గానే ఉంటాను. ఇంకొకటి, నా పక్కన వాళ్ళకి చిచ్చులు పెట్టి నన్ను విడదీయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. చేసుకోండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాడు నమ్మినా నమ్మకపోయినా నా అనుకున్నవాడు అయితే ఖచ్చితంగా నేను నా గురించి చెప్పినప్పుడు నమ్మడు. సరే, నమ్మితే ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది కదా. కొంతమందికి ఇప్పుడు ఎట్లా ఉంటారంటే, అబద్ధాలు చెప్పేటోడు కూడా ఎట్లా చెప్తారంటే, ఖచ్చితంగా నిజం బ్రో, ఇది బ్రో, ఇది బ్రో ఇట్లా చెప్తాడు. చెప్పినప్పుడు అవతలను కొంచెం నమ్మకం రావచ్చు. తర్వాత దానికి నేనేందో అర్థమవుతుంది కదా. ఇవాళ కాకుండా రేపు అర్థమవుతుంది. మీరు ఏం చేయలేరు, నేను చెప్తున్నా కదా, ఏం చేయలేరు. ఏదైనా చేసుకోండి. కంటిన్యూగా రైడ్ ఉంటుంది. ఈసారి రైడ్ ఎక్కడికి ఏంటంటే బైక్ తీసుకున్న తర్వాత డిసైడ్ అవుతాను. ఇంకా డిసైడ్ కాలేదు. కొన్ని ప్లేసెస్ అయితే మీకు లాస్ట్ టైం చెప్పినా కదా ఏది ఉంటుంది అంటే, నేపాల్, శ్రీలంక, లేదంటే మళ్ళీ లదాఖ్ వెళ్దాం అనుకుంటున్నా. మనకు గోవా నుంచి రాజేష్ అయితే కాల్ చేసిండు. డిసెంబర్లో లదాఖ్ స్పిటి రైడ్ ఉందంట. ఈసారి వచ్చేసి అజయ్కి నా ఎమ్మడి తీసుకెళ్తా అని అయితే అన్న ఆఫర్ ఇచ్చిండు. అన్న చెప్పిండు అంటే తీసుకెళ్తాడు. నాకు ప్రతిసారి సపోర్ట్ చేసింది. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళని నాకు లొకేషన్ మ్యాప్ ఇచ్చింది అన్ననే. అన్న ఈసారి అయితే పిలిచిండు. నేను డిసెంబర్లోనా జనవరిలో ఉంటుంది అన్నాడు. ఏదో ఇంకా డిసైడ్ కావాలంట డేట్. డిసైడ్ అయ్యంగానే నేనైతే అన్న ఎమ్మటైతే ఫస్ట్ అయితే లదాఖ్ రైడ్ అయితే కొడదాం అనుకుంటున్నా. అప్పటిలోపు అయితే బైక్ తీసుకోవాలి. బైక్ ఒకవేళ దొరకలేదనుకోండి, తీసుకోలేదనుకోండి, RR 310 మీదనైతే వెళ్తాను. ఏం కాదు, ఏమవుతుంది, ఆఫ్ రోడా చేద్దాం, ఏమవుతుంది చూసుకుందాం. ఇంకా పెయిన్స్ వస్తాయి కొంచెం, హ్యాండ్ పెయిన్స్. RR 310 మీద లాంగ్ డ్రైవ్ ఎక్కువ చేయలేం, ఎక్కువ లగేజ్ తోటి. అయినా సరే ఓపిక పట్టుకుంటాను, ఏం కాదు. రైడ్ అంటే మనకి ఇష్టమే కదా, ఏం కాదు. నేను సింగిల్గా సోలో రైడ్, ఆల్ ఇండియా రైడ్ చేసినప్పుడు భయం అయింది కొన్ని రోజులు. తర్వాత ఏమైంది, అలవాటు అయిపోయింది. ఇది కూడా అలవాటు అవుతుంది. RR 310 మీద చాలామంది లదాఖ్ వెళ్ళారు. RR 310 మీద, R15 మీద, హయాబుజా మీద, ZX10R మీద, Z900 మీద చాలామంది వెళ్ళారు స్పోర్ట్స్ బైక్ వేసుకొని. మనం కూడా వెళ్దాం, ఏమవుతుంది చూద్దాం. కొంచెం రిస్క్ అవుతుంది, కాకపోతే చూద్దాం, ఏం కాదు. మనకు అలవాటే కదా, లదాఖ్ 2 సార్లు పోయి వచ్చిన, ఏం కాదు. గాయ్స్ చూడండి, మార్నింగ్ తీసిన ఈ వీడియో, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈవినింగ్ తీయాల్సి వస్తుంది. అంటే ఈవినింగ్ అంటే నైట్ అయిపోయింది, ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా మధ్యలో కంటిన్యూ చేద్దాం అనుకున్న వీడియో, కానీ టైం అయితే సెట్ కాలేదు. అంటే అర్థం చేసుకోండి ఎంత బిజీ ఉంటున్నాను, అసలు ఏం చేస్తున్నాను ఏందనేది. చాలా కష్టపడుతున్నాను మన నెక్స్ట్ రైడ్ కోసం. ఇదైతే కష్టం ఇది అనుకోండి. నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది, దానికోసం మనీ సెట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోని అయితే చాలామందికి అయితే షేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కంటిన్యూగా వీడియోస్ అయితే మనకి వస్తుంటాయి.